హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు డెక్కపిడుపు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. డెక్కపిడుపు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: ఒక కప్పు డెక్కపిడుపు, మొన్న వీడియోలో చూపించాను కదా, ఆ చుక్కపీతల డెక్కలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, స్పూన్ ఉప్పు, స్పూన్ కారం, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పుదీనా, 2 స్పూన్ల ఆయిల్. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మినపప్పు, జీలకర్ర వేసుకుని వేపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పుదీనా కూడా వేసుకుని వేపుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసుకుని వేపుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత డెక్కపిడుపు కూడా దాంట్లో వేసుకుని వేపుకోవాలి. ఇది పచ్చిగా ఉంది కదా, ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక 15 నిమిషాలు వేపుకోవాలి. బాగా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైనటువంటి డెక్కపిడుపు తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.